బాబాయ్ దాదాపు సంవత్సరం అవుతుంది కదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందట మార్పు ఏమైనా కనిపిస్తుందా? బాగానే ఉందయ్యా. అంటే ఏం గమనించావు నువ్వు? ఏం గమనించక రోడ్లు పడుతున్నాయి. ఉమ్, ఈ పిల్లలకు కూడా ఒక్కడికే ఇచ్చింది, ఈయన 5గురికి వేసాడు. ఆ, నిదానం డెవలప్ చేసుకొస్తాడు. వచ్చే నెలలో ఎప్పుడో రైతు భరోసా కూడా వేస్తాడు. అవును ఇవన్నీ చేసి కతి రాజధాని డెవలప్ అవుతుంది. అవును. ఎందుకంటే కతి అనుభవం ఉండాయని కదా ఎన్ని చెప్పినా. ఉమ్. కొద్దిగా లా అండ్ ఆర్డర్ కూడా ఈయన బాగానే మెయింటైన్ కానీ చేస్తాడు. అదే లా అండ్ ఆర్డర్ని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలని చెప్పి ఈయన నేను పర్యటనలకు వెళ్తున్నాను, నేను ఏదో వాళ్ళని పరామర్శిస్తాననే నెపంతో అక్కడ పర్యటన లేదు, గొడవలు చేయడం ఏమైనా సమంజసంగా ఉందా? పర్యటన లేదు, ఏమి లేదు. ఉరికిని కాపాడుకోవటం కోసమే, ఆ, ఏమీ లేదు. ఆ, ఈ 4 సంవత్సరాలు వెళ్ళారు, మర్చిపోతారు. ఉమ్, ఎందుకంటే ఈ రోడ్లో ఇది పోతున్నాడు. అవును కాస్త సంక్షేమ పథకాలు వచ్చే నెల ఆగస్టులో ఎప్పుడో బస్సులు అంటున్నాడు. అవును మరి ఆయన ₹1000 4 ఏళ్ళు పట్టింది పెంచడానికి. అవును. 5 ఏళ్ళు. ఈయన 5 ఏళ్ళు, ఈయన ఒక్కసారి గెలవగానే ఆ లోగడివి కూడా అవును. అప్పుడు కొన్నాళ్ళు ఆపారు కదా, ఎలక్షన్లు ఉన్నాయని ఆపారు కదా, అవును. అవి కూడా కలిపి ఇచ్చాడు డబ్బులకి అందరికి. ఉమ్, తలా 12 ఏళ్ళు వచ్చినాయి. అవును. మరి ఇంకా ఏం కావాలి? ఇంత బాగా అంటే ఒక పక్క సంక్షేమం చేస్తూనే మరోవైపు నువ్వు అన్నట్టుగా డెవలప్మెంట్ రోడ్లు కానీ లేకపోతే ఇంకోవైపు అమరావతి కానీ పోలవరం అని కానీ ఇలా చేస్తూ ఉన్నాడు కదా చంద్రబాబు గారు. కానీ ఇంకా ఏదో ఒకటి బురద చల్లుదాం. 75 ఏళ్ళ వయసులో ఇట్లా చేస్తున్నాడంటే ఆ, ఇప్పుడు నాకు 69 వచ్చినాయి. ఉమ్, నేనే అనలేను. అవును ఆయన ఎన్ని టూర్లు, మన ఇల్లునే మనం దిద్దుకోలేం. అవును మరి 23 జిల్లాల మరి ఇవన్నీ ఎట్ట చూడాలి? అవును. ఆయన తెలిసినోడు కాబట్టి చేస్తాడు కాబట్టి ధైర్యం. ఉమ్, మోడీ కూడా ఈ కావాలని, ఇతను అనుభవం కావాలనే మద్దతు ఇచ్చాడు. అవును. ఇప్పుడు ఈయన కాడికి ఇంకా చేసే మగోడు లేడు. ఉమ్, ఇవన్నీ చెప్పుకోవటానికే కానీ ఉమ్. అంటే పథకాలు ఇంకా జనాలు నా మాట నమ్ముతారు, మనం ఏం చెప్తే అది చేస్తారు. ఇదిగో కొంతమంది ఇవన్నీ గొడవలకేనండి. ఉమ్, సామాన్య మందికి మనం అనకూడదు కులం ఎత్తే. ఉమ్, ఈ మిగతా ఓసీలు పోయి ఎస్టీ వీళ్ళకి ఉగిసి కలిపి గొడవలు పెడతాం తప్పితే ఉమ్. దీంట్లో చేసేది లేదు, చచ్చేది లేదు. బాబా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు మా ఊర్లో సాయిబులు 5 ఇద్దరు వచ్చి 5 ఇద్దరికి ఇచ్చాడు. ఉమ్, మరి ఇంటి ఎంత వచ్చినాయి లెక్కే? ఉమ్. 5 ఆడపిల్లలు, 5 పిల్లలు. 13 ఆ, ఎంత సంవత్సరానికి? 15 5 10 50 ఆయన ఇచ్చింది ఒకరికేగా, ఆ, ఆయన ఇచ్చింది ఒకరికేగా. అవును. మరి అలాగే పెన్షన్ వస్తుందా బాబాయ్? పెద్దవాళ్ళకి 3000 నుంచి 4000, వికలాంగులకు 3000 నుంచి 6000. వస్తాయి పెన్షను. ఉమ్, మా ఈ గుంటూరు జిల్లాలో రేవంత్ రెడ్డి టాప్ అండి. ఆ, 4000 ఓట్లు చిల్లర ఉంటాయో కానీ ఆ, అసలు 2000 పిచ్చిలు ఉంటాయి. ఉమ్. 2000 విపరీతం టైంకే అసలు ఇచ్చేస్తున్నారా? పైకి ఇస్తున్నారు. ఆఫీసులో వాళ్ళు కూడా వచ్చి ఇస్తున్నారు. ఉమ్, 1 గంట ఇచ్చుకుంటూ వచ్చారు. టైం అవి పని చేయాలి కండి. అవును. అట్లాగే దీపం పథకం అని గ్యాస్ బండ్లో ఉంది సంవత్సరానికి. 2 వచ్చినాయి ఆ, మీకు మీ డబ్బులు పడుతున్నాయి వెనక్కి? పడ్డాయి. ఆ? ఎవరో కొంతమంది కావాలని తీసుకొని కూడా గోల పుట్టిస్తున్నారు కానీ ఆ, నిదానంగా అర్హత ఉండో పడుతున్నాయండి. అట్లా బాబాయ్ స్కూల్ అర్హత లేని వాళ్ళకి పడమంటే ఏం పడతాయి? అంతేగా? వాళ్ళ కార్లు, బ్యాంకులు, అమెరికా నుంచి డబ్బు, ఇవన్నీ అవును, ట్యాక్సీ కట్టే వాళ్ళకి కూడా మాకు పడలేదని వాళ్ళు పుకారు పుట్టిస్తాం నలుగురిని పోగు చేసి. అవును. డబ్బులు ఎందుకు పడతల్లా? అట్లా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూస్తూ ఉంటావు బాబాయ్ నువ్వు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏడాక స్కూలు ఏడే యూనిఫామ్ బాగానే ఉంది. ఇప్పుడు కొత్త గుట్టించారు, బాగానే ఉంది. మధ్యాహ్నం భోజనం కూడా సన్న బియ్యంతో పెడుతున్నారు. సన్న బియ్యమేనంట. సరే నేను కనుక్కున్నా ఈడ ఆ, చూస్తున్నాగా. పిల్లలు అది వచ్చి ఇక్కడ కూర్చుంటారు ఉమ్. స్కూల్ వదిలేప్పుడు ఆటోల కోసం. దానికి కూడా పేరు, దానికేమి లోకేష్ గారి పేరు లేకపోతే ఇంకోళ్ళ పేరు కాకుండా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టడం. అది ఆవిడ గోదావరి జిల్లాలో అంటగా అవును. ఎవరో దారిని పేరు కూడా అన్నం పెట్టేదంట ఉడకేసి ఉండాలి లేకపోయినా కానీ. అన్నపూర్ణ లాగా అట్లాంటి వాళ్ళ పేర్లు పెడతాం మంచిదే కదా. మంచిదే మంచిదే. వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా ఇప్పుడు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పుస్తకాల మీద ఉండటం కానీ వేసింది, అందుకే వేసింది జనం. మా మన పొలం మీద పుస్తకం ఏందండి, రాళ్ళ మీద బొమ్మ ఏందండి. అవును. మరి ఇదే చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు 14 ఏళ్ళు చేశాడు. మరి ఆయన వేసుకోలేదు బొమ్మలు రాళ్ళు. అవును. ఇవన్నీ కావాలా? మన పొలం ఏముంది? జనం కొంతమంది ఎందుకు రెడ్లే వేయలేదండి. రెడ్లే అన్నాడు మన పొలాలను ఇట్లా చేస్తే వీడు ఏడ తాకడ పెట్టుకుంటారని వాళ్ళే దడిచారు. రెడ్లే ఇలా రెడ్లు ఏరియాలో మెజార్టీ వచ్చింది లోకేష్కి. అవును. సో కనీసం ఇట్లా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి ఉండేదా బాబాయ్ గతంలో జగన్ గారు ఉన్నప్పుడు? లేదు. ఏదైనా ఎవరైనా వచ్చి అంటే ఎట్లుందా ఏంది పరిపాలన అని అడిగితే ఆ రఘురామ కృష్ణరాజు పెద్ద వయసు ఆయన బొక్కలో పెట్టి ఆయన కొడతాం ఏంది? అవును. ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు. అది కూడా మా ఊరు అంతా పొలం కమ్మూరది. అవును. కమ్మూరి అంటే వాళ్ళు చేయట్లా. ఇప్పుడు నేను గౌడాసు వాళ్ళు ఉండరు, మాదిగలు ఉండరు, సాయిబులు ఉండరు, యాదవులు ఉండరు. పొలాలు ఆలయ
ఏదో మునిపేశారు ఈ దెబ్బ గట్టిగా పట్టుబట్టారు మా పొలాలు చేసేటప్పుడు చంద్రబాబుకి వేయాలని మరి ఇవన్నీ చేస్తే ఊరుకుంటారా ఈ రాళ్ళ మీద బొమ్మలోను ఈ దస్తావేజ్ మీద పేర్లు అంతేగా దానికి తోడు పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు పంపించేసి వాళ్ళ మీద బెదిరించి 3 రాజధానులు ఎందుకండి ఇది అన్నట్టు 3 పెళ్ళిళ్ళు అంటున్నావు నీకు మూడు రాజధానులు ఎందుకు ఆడవనా ఇప్పుడు ఒక కాపురమే మనం శుభ్రం చేసుకుంటాం 3 చోట్ల ఉంటే 3 దంతారు సరిపోతాం మనం పోతాం మధ్యలో మొందాకు పొందా సావాలి ఏది 3 రాజధానులు అసలు ఏది ఏడే కొద్దిగా ఆయన వేసాడు అనుకో కొద్దిగా ఆ పునాదులో కొద్దిగా లేపు ఒక్కసారి కట్టలేము ఎవరికి అవ్వదు 10-20 ఏళ్ళు పట్టుద్ది నువ్వు దాన్ని చెయ్యాలిగా అది వద్దు ఇది వద్దు వాళ్ళు ఎవడో ఒకళ్ళు 10-25 ఎకరాలు 30 ఎకరాలు ఎవరి కోసం దానం చేశారు బాగా 3 పంటలు పండే భూమి వాళ్ళకు కూడా ఇలువ లేకుండా వాళ్ళని ఆడవాళ్ళని కూడా పోలీసులు పెట్టి కొట్టించావు కనసరం గుడికి వెళ్తుంటే గుడికి బానిపోయావు ఆ రోడ్ల మీద పడి తిరిగి జనాలకి తెలుసు జనాలు పిచ్చోడు కదా అమాయకులుగా చూస్తానే ఇప్పుడు నేను చదవలేదండి 3వ తరగతి కూడా చదవాల ఇప్పుడు మనం రాజకీయం అంటే తెలుసు మీ ఫోటోలు తిరుగుతా పెద్దవాళ్ళ అమ్మటి తిరుగుతా అనుభవం తెలుసుద్ది బాబాయ్ మీకు లోకేష్ గారు యువనాయకుడుగా లోకేష్ గారు మీకు ఎమ్మెల్యే ఆయన ఇక్కడ గెలిచిన దగ్గర నుంచి ఎలా ఉంది బాబాయ్ మార్పు ఉందా చేస్తున్నాడు పనులు చేస్తున్నాడు వెళ్ళిన వాళ్ళకే అదేను సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మా ఊరు కానరాకుండా దాదాపు ఒక 50 లక్షల దాకా పంచుంటారు ఇప్పుడు నాకంటే ఒక డాక్టర్ బిల్లు పెట్టలేదు కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో నాకు 1.5 లక్ష అయితే రూపాయి రాలా 2 లక్షలు డాక్టర్ 40,000 రాశాడు 25,000 వచ్చినాయి ఇంకొక ఒక అమ్మాయి క్యాన్సర్ అసలు ఆపరేషన్ కూడా చేయించుకోవాలి ఆపరేషన్ చేయకపోతే ఆ అమ్మాయికి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు ఒక అబ్బాయి ఎవరో పల్లెలో అబ్బాయి బండి మీద పడితే ఆ అబ్బాయి 2 లక్షలు ఎవరో గొత్తు కాలిందంట ఆ డాట సాయాలు చేస్తారు వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ 5 లక్షలు కూడా ఇంటికి తీసుకొచ్చి మరి ఇంటికి తీసుకొచ్చి కాదు ఎవరైనా చచ్చిపోయినా మట్టి ఖర్చులు 10,000 ఇస్తున్నారు అవును ఇంత ఇది కదా బాబాయ్ ఇప్పుడు ఎవరైనా నాయకుడు అనేవాడు మనకు మంచి చేయడమే కదా నాయకత్వం అంటే వీళ్ళు ఒక దారి మనుషులు చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్యాట్నెట్లు కాదు లాండ్ ఆర్డర్ బాగా అన్నా క్యాంటీన్లు కూడా అనవసరం తీసేయండి అదంతా ఖర్చు వేస్ట్ ఖర్చు ఉన్నప్పుడు నేనుంటా పాను ఎరుస్తానండి ఎర్రని వాళ్ళు ఉంటారు ఇప్పుడు పని చేసేవాళ్ళు ఉంటారు తినాలిగా రుచిబళ్ళోళ్ళు వచ్చి తింటారు వెళ్ళేవాళ్ళు కంటే ఇప్పుడు బాగా బలిచినోడు వెళ్తా అంటే ఆడు పాసేవాడు వెళ్ళి తింటాడు ముందులో అనాథులు తింటారుగా పనులు చేసేవాళ్ళు 5 రూపాయలకి ఇడ్లీ ఎవడిస్తున్నాడు 20 రూపాయలు పెట్టి 3 ఇడ్లీ ఇంత ఇస్తున్నారు టిఫిన్ అయితే బాగుంది అంటున్నారు ఎంక్వైరీ చేస్తున్నాం బాగా క్యాంటీన్లో పెట్టడం కానీ 5 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తే కడిచి మడిచి సరిపోతుంది అట్లా ఉంటారు తినొచ్చిన వాళ్ళు ఉండరు మనం పోలేదు కానీ మనం పోవటానికి కుదరదు మీరే చెప్పారు సామాన్యులు మీరే ఇన్ని చెప్పారు ఇంత చేస్తున్నాడు ఆయన 74 ఏళ్ల వయసులో అని అయినా కూడా ఇంకా ఏదో బురద చల్లుదాం ఆయన తిరిగి అసలు ఈ రాష్ట్రం అంతా తిరిగి మరి ఇలా ఇవన్నీ తిరిగి ఆడకెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఇవన్నీ ప్రోగ్రాలు అసలు తిరుగుతున్నాడు ఆయనకి మనకు నన్ను అడిగితే ఆంధ్రాలో ఒక వరం ఆయన దానికి తోడు ప్రతి నెల ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళి ఆ రోజు పెన్షన్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి కాఫీ పెట్టియడం టీ పెట్టియడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా చేస్తాడా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గతంలో అసలు ఎక్కడైనా ఎవరింటికైనా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి వెళ్తానికి ఏది ఆయన ఆడ తిరిగాడు ప్యాలెస్గా రోడ్డు మీద రావాలని చెట్లు కొట్టేయండి పరదాలు కట్టేయండి అది బట్టి భయం ఇప్పుడు మరి ఇప్పుడు ఒకటి బాగా కొన్ని చేశాడండి ఇది పంచాయతీలో మండలానికి పోకుండా అంతేగాని ఇప్పుడు బియ్యం ఉంది ఎవరికంటే డబ్బులు రోజులు తెచ్చుకుంటాడు ఏళ్ళ ఖర్చు ఎందుకు అంతేగా ఇప్పుడు అంటున్నాడు ముసలోళ్ళు 70,000 దాటిన వాళ్ళకి ఇస్తే ఇవ్వమంటున్నారు ఇప్పుడు ఒక్క 6 రోజులు పుయ్యి అని తిరుగుతాడు ఆనేసుకొని వీళ్ళు ఉంటారు మళ్ళీ ఆడకి వెళ్ళాలిగా ఇప్పుడు ఇవాళ పనికి వెళ్తారు సాయంత్రం వెళ్ళి మా పూట ఆ డబ్బులు తెచ్చుకుంటారు 15 రోజుల లోపు ఎప్పుడోసారి తెచ్చుకుంటారు ఇప్పుడు పలానా సుబ్బయ్య గారి ఇంట్లో ఉంది మనకి రేషన్ ఏ టైంలో తెచ్చుకోవచ్చు ఇవన్నీ ఖర్చు అంతా ఆయిల్కి అంతా ఆటోడికి అంతా ఆడి కూలి ఆడి 25,000 అంట ఇవన్నీ ఆయన జనం ఎత్తిన అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని ఆలోచించే చేస్తుంది అనుకోవచ్చా జనాలకు మంచి చేయాలి అని ఇప్పుడు అతను ఏంటంటే వేస్ట్ ఖర్చులు తగ్గించి డెవలప్ చూసుకుంటున్నాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే బంగ్లాలో ఎంత క్యాప్ అయితే ఎవరికి కాపీ తపలా కొట్టి 150-200 ఆడి 10,000 ఇప్పుడు ఇక్కడెక్క ఆటో ఒత్తిడి కడితే 20 రూపాయలు వాళ్ళకి ఎందుకు 20 రూపాయలు ఇవ్వచ్చు ఎవడో ఉంటాడు అన్న శాంతం పేదోడు ఆయన చూసి ఇప్పుడు కులాల వారిగా కమ్మారులో శాంతం పేదవాళ్ళు ఉంటాయి కమ్మారు మా గౌడాసు యాదవులు కానీ మా ఎస్టీలు పెరిగిపోయారు డబ్బు కూడా ఆడే ఉంది ఆ బిల్డింగులు చూడు కష్టపడుతున్నారు వీళ్ళకి కరువు లేదు
ఇప్పుడు వాళ్ళు కట్టబడుతున్నారు మళ్ళీ చేసేవాళ్ళు దానికి లేరు. వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగం హక్కులు కానీ ఏదైనా? హక్కు ఉంది, అన్ని వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయి. ఉమ్, పనికార పథకం ఉంది, అవును. కొన్ని జిల్లాలు ఉన్నాయి, అనంతపురం అటు ఉమ్, మా ఏరియాలు ఇటు అనవసరం. అవును. ఊరకు ఒంగోని అటు పుట్టువలు తీసి అవును 300 తెచ్చుకోవచ్చు. అవును అవును పనులు లేవు, ఉమ్, చెరువులు తోవి అవును దాని ఈ నీటికి ఎంత అని ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతున్నాం, ఉమ్, ఈ నీటికి ఎంత అని ఇస్తున్నాం. అవును అది కూడా అటు కొలత పెట్టి చెప్తే దండగ లేకుండా ఉంటుంది. ఉమ్. నేను అన్నాను కదా, ఇది మనం మొత్తం మీద చేయలేము. అయితే- మొత్తం మీద మార్పు అయితే ఉంది. ఆ. ఈ సంవత్సర కాలంగా ప్రభుత్వంలో మార్పు అనేది గమనిస్తున్నారా? మార్పు ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో తిట్టుకోవడం లాంటివి కానీ అట్లాంటివి ఏమైనా కనపడుతున్నాయి బాబాయ్? ఆ తేలిగ్గా ఈ ఊరుకోళ్ళే ఆ, చంద్రబాబు ఆ, ఎప్పుడో బొండ ఓంబాగాలు ఒక్క నోరు జారాడు కానీ ఆ, అప్పుడు జగన్ అప్పుడు తొలిచారు గవర్నమెంట్ అప్పుడు ఆ. ఈ చంద్రబాబు అంత తేలిగ్గా ఊరుకోడు. ఉమ్, అట్లాగే వాళ్ళ కార్యకర్తలాగా రప్పా రప్పా నరుకుతాం, ఎవడొస్తే వాడిని నరుకుతాం, ఇట్లాంటి చంద్రబాబు అసలు ఎంకరేజ్ చేస్తాడా బాబాయ్? అవి లేవులే, ఆ, అవి లేవు. ఇప్పుడు నువ్వు అట్లా నరుకుతాను నేను చంపేస్తాను అంటే ఎవడైనా ఓటేస్తాడా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారికి? అవి లేవులే. మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. చేస్తాడంటే ఉనికిని కాపాడుకోవాలిగా. ఆ, ఏమన్నా ఇట్లా అవి ఇట్లేదు అంటున్నాడు. ఉమ్, ఇప్పుడు ఈ నిదానంగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఉమ్, ఇవన్నీ ఈయన చెప్పిన శిక్ష, ఇవన్నీ పథకాలు సూపర్ శిక్ష ఆ, ఇవన్నీ చేశాడు అనుకో, ఆ, ఎవడో ఆలోచిస్తాడండి. రోడ్డు చూడు ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళు, అవును నేను ఒకసారి తెనాలి వెళ్తే గుండెలు అదిరి గుండెలు నొప్పి వచ్చింది. ఉమ్, ఈ మొన్న ఒక రోజు వెళ్ళా, ఉమ్, హాయిగా మెత్తగా కళ్ళు మూసుకొని అవును రోజు నీకు ఇచ్చే 10,000 ఈ కుటుంబం ఆడు చస్తే నీకు 10,000 ఏం మూలకవరండి, కుటుంబమే ఆరిపోతుంది. ఒక గోతులుండే అంతేగా. రోడ్లు పోయి అవును ఉమ్, నిదానం పోసుకొస్తున్నాడు. రైట్ రైట్ మొత్తం మీద బాగుంది, దానం మార్పు అయితే కనిపిస్తుంది. Please subscribe to Leo News for more videos.